నమస్కారం టీచర్. హాయ్. ఎందుకు వచ్చారు? రాత్రి పాఠశాల వయోజన విద్యార్థులం కామసూత్ర పాఠాల్లో సందేహాలు తీర్చుకుందామని వచ్చాం. విప్పి చెప్తారా విప్పకుండా చెప్తారా? పాఠాలు. మర్యాదగా బయటకు వెళ్ళండి. గెట్ అవుట్. మర్యాదగా రేప్ చేసి ఆ తర్వాత గెట్అవుట్ అవుతాం. పదండ్రా. రండి టీచర్ వెళ్దాం. ఏమండి సూర్యం గారు ఇలా చేశారు? ఉత్తుత్ ఫైటింగ్ అని చెప్పి రక్తం వచ్చేట్టు కొట్టారు. ఇది మీకు న్యాయంగా ఉందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అదేంటన్నా ఏమీ తెలియనట్టు మాట్లాడతావు? నువ్వే కదన్నా మా వాళ్ళ చేత రేపు నాటకం ఆడించమని చెప్పావు, లేకపోతే చంపేస్తాను బెదిరించావు. అప్పుడే మర్చిపోతే ఎలా అన్నా? రేయ్ నీ నాలుక చీరుస్తాను. ఏమండి సూర్యం గారు ఆగండి. మీకు టీచర్కి పెళ్లి వ్యవహారం చెడిందని తిరిగి టీచర్ని మీ దారికి తెచ్చుకోవడానికి ఈ పని చేయమన్నారు. ఈ అమాయకులు మీకు భయపడి ఆ పని చేశారు. ఊరికి పెద్ద మనిషిగా ఇది పద్ధతి కాదు. అమ్మా టీచర్ అమ్మా, ఈ అమాయకులు క్షమించమ్మా. వస్తానమ్మా. రేయ్ పదరా. టీచర్ వాళ్ళు చెప్పేది నిజం కాదు. వాళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళు చెప్తుంది నిజం కాదు, అబద్ధం. ఎరా మిమ్మల్ని నేను టీచర్ మీద గుసుకొలిపోయినా? నిజం చెప్పండి. నిజం చెప్పకపోతే మీ పీకలు తెగ్గొస్తాను. సూర్యం గారు మీరు ఆవేశపడకండి. ఏం జరిగిందో మేము విచారిస్తున్నాగా. చెప్పబోయా ఏం జరిగిందో? అది చూసారా కళ్ళతోనే ఎలా భయపెట్టేస్తున్నాడు. రేపొద్దున నేను ఒంటరిగా కనపడితే వాళ్ళ తోటలో పాతి పెట్టేస్తాడు. సూర్యం బాబు నీ కాళ్ళకి దండం పెడతాం, మమ్మల్ని ఏం చేయకు. మేము నిజం చెప్పం. అమ్మా టీచర్ అమ్మా, మీరు మా చెల్లె లాంటి వారు. అయినా మిమ్మల్ని పాడి చేయాలనుకున్నాం. ఇదంతా ఎందుకు జరిగిందంటే రాహుల్ని మీరు పెళ్లి చేసుకోవడం సూర్యకి ఇష్టం లేదు. టీచర్ మీరు వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళు జులై వెధవలు. అవును, వాళ్ళు జులై వెధవలు. వాళ్ళ మాటల్ని నమ్మకూడదు. కానీ గుళ్ళోని ధోరణి చూశాక వాళ్ళ మాటల్ని నమ్మకుండా ఎలా ఉండమంటావు? కట్టుకునేవాణ్ణి నన్ను కొట్టి శశి చేయి పట్టుకులాకెళ్ళావు. మా ఇద్దరి పెళ్లి నీకు ఇష్టం లేదన్నది నిజం కాదా? మే ఇద్దరం కలవటం ఇష్టం లేక నువ్వు ఇదంతా చేసావన్నది నిజం కాదా? నిజం కాదు. నేను ఈ తప్పు చేయలేదు. నువ్వు చేయలేదు, వాళ్ళతో చేయించావు. అవును, ఈయన చెప్పింది చేయకపోతే నరుకుతాడని మేము ఈ పని చేసాం. టీచర్ నా మాట నమ్మండి. నేను అలాంటి కాదు. వాళ్ళు చెప్పింది నిజమేనని నేను నమ్ముతున్నాను. నువ్వింత నీచుడువని నేను అనుకోలేదు. టీచర్ సార్ మీరేనా టీచర్ చెప్పండి. నేను అలాంటి కాదు. తప్పు చేశాడని తేలిపోయిందిగా. మరి మీ ఊరికో కట్టుబాటు ఉంది, అదే గుండు గీయించడం. ఎవడరా గుండు గీయించేది? మా అయ్యగారి నెత్తి మీద కత్తెడితే తలకాయలు ఎగిరిపోతాయి కొడకల్లారా. ఉడేవర్లు ఆగు. చూడండి, ఊరికి జమీందారు ఆయన. ఈ ఒక్కసారికి ఆయన వదిలేద్దాం. అంటే ఊరికో కట్టుబాటు ఈయనకో కట్టుబాటునా? మాకైతే గుండుగా ఏం చేస్తాడే? ఏం పెద్దలండి మీరు, ఇదేనా తీర్పు చెప్పే విధానం? భలే చెప్తారండి మీరు. చాలే చెప్పొచ్చావు కానీ. రేయ్ ఈరోజు ఈ పంచాయతీలో తప్పు నాదని తేలింది. తప్పు చేశానో లేదో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఊరి కట్టుబాటుకు విలువిచ్చేవాడిని. నాకు శిక్ష పడి తీరాలి. వెంకన్న అయ్యా రా.
ట్రాన్స్ఫర్ ఆర్డర్లు రావడానికి ఇంతకాలం పట్టిందని రాహుల్ అసలే విసుగ్గా ఉన్నాడు. త్వరగా తెమలోకి పోతే చిరాకు పడతాడు కూడాను. తొందరగా రెడీ అవ్వమ్మా. సామాన్ జాగ్రత్త బాబు. టీచర్ టీచర్ మీరు వెళ్ళొద్దు టీచర్. మీరు వెళ్తే నేను ఉండలేను టీచర్. ప్లీజ్ టీచర్ నా మాట వినండి టీచర్. మీరు వెళ్ళొద్దు టీచర్. మీరు వెళ్తే నేను ఉండలేను టీచర్. మీరు కావాలి టీచర్. ప్లీజ్ టీచర్ మీరు వెళ్ళొద్దు టీచర్. ప్లీజ్ టీచర్. మీరు వెళ్తే నాకు పాఠాలు ఎవరు చెప్తారు టీచర్. నా మాట వినండి టీచర్. మీరు నాకు కావాలి టీచర్. ప్లీజ్ టీచర్. పాఠాలు నీ బాబు చెప్తాడు రా. పో బయటికి. ఏంటి రాహుల్ ఇది? బయలుదేరు ముందు. నాన్నా 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 నాన్న టీచర్ ఊరు వెళ్ళిపోతా నాన్న. టీచర్ కావాలి నాన్న. తీసుకురా నాన్న. వెళ్ళి తీసుకురా నాన్న. ఆగండి టీచర్. మీరు ఇప్పుడు వెళ్ళిపోతే నేను చేయని తప్పుని నిజమే అనుకుంటారు. దయచేసి మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళకండి. ఇంకెప్పుడు మీకు ఏ ఇబ్బంది కలిగించను. ఊరి బాగోగుల గురించి ఆలోచించే మీలాంటి మంచి మనిషి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకూడదు టీచర్. నీ వల్ల మాకింత అవమానం జరిగాక ఇంకే మొహం పెట్టుకుని ఇక్కడ ఉండమంటావు? ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అలా అనకండి టీచర్. మీరు ఇప్పుడు వెళ్ళిపోతే మిమ్మల్ని ఎంతో ఇష్టపడే మా చందు తట్టుకోలేడు. నన్ను క్షమించి ఉండిపోండి. క్షమించకపోయినా పర్వాలేదు, చెదిరించుకుంటూనే ఉండండి. మీరు మాత్రం వెళ్ళకూడదు. సార్ మీరైనా మీ అమ్మాయి చెప్పండి సార్. బాబు అది ఏంట్రా చెప్పేది? ఈ ఊళ్ళో ఉండి నీతో రేపులు చేయించుకోవాలా? కొడుకుని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావు. నాటకాలు సిగ్గు లేకపోతే సరే. డ్రైవర్ పోనే. టీచర్ దయచేసి నా మాట వినండి. మీరు వెళ్ళకండి ప్లీజ్. టీచర్ ఆగండి. టీచర్ ఆగండి. టీచర్ టీచర్ వెళ్ళిపోతుంది నాన్న. ఉండమని చెప్పు నాన్న. నాన్న టీచర్ వెళ్ళిపోతుంది నాన్న. వీళ్ళిద్దరూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఇకనన్నా 4 అక్షంతలు వేద్దాం బావగారు. మరి కట్నం అది ఎవరు అన్నయ్య గారు? కట్నం ఇవ్వటమా? బాలే దానివమ్మ. నేను అంటే ఎదురు కట్నం ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు క్యూలో ఉన్నారమ్మా పెళ్లి కొడుకులు. ఎవరు? ఆ కౌరవ్ లాంటోడా? కాపురం చేస్తాడా? వస్త్రాపహరణం చేస్తాడా? రాహుల్ ఇప్పుడు అతని గురించి ఎందుకు? ఏదో తప్పు చేశాడని అంత నిజంగా మాట్లాడటం పద్ధతి కాదు. అతను కోపిష్టే కావచ్చు, కానీ కాస్తో కూస్తో అభిమానం ఉన్నవాడే. ఏమిటి అతన్ని అంతగా వెనకేసుకొస్తున్నారు? కావాలంటే అతన్నే అల్లుడిగా చేసుకోండి. రాహుల్ ఏమిటయ్యా మాటలు? కాబోయే అల్లుడిని కొట్టిన రాస్కెల్ని మీరు వెనకేసుకురావటం నాకేమాత్రం నచ్చలేదు. ఇక నుంచి నా ముందు వాడి తాలూకా మనుషుల ప్రస్తావన గాని, ఆఖరికి వాడి పేరు గాని ఎవరు ఎత్తడానికి వీలేదు. అరే రాహుల్ రాహుల్